వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఈ రోజు సెషన్లో మనము పోస్ట్ రిక్వెస్ట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్నది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పోస్ట్ రిక్వెస్ట్ అంటే ఇక్కడ ఏం చెప్తుంది? యాడ్ అన్ ఆబ్జెక్ట్ నీ అప్లికేషన్లో ఒక ఎంట్రీని క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే నీ అప్లికేషన్లో ఎంట్రీని క్రియేట్ చేయాలో సమ్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రిక్వెస్ట్ బాడీ నువ్వు పంపించే ఇన్ఫర్మేషన్, రెస్పాన్స్ బాడీ నీ అప్లికేషన్ నుంచి వచ్చే రెస్పాన్స్. బాగానే ఉంది, రిక్వెస్ట్ బాడీ, రెస్పాన్స్ బాడీ అండ్ ఏపీఐ యూఆర్ఎల్. సో సురేంద్ర, నాకు ఇప్పుడు ఇన్ జనరల్గా చూసుకుంటే నేను ఇప్పుడు చూసిన ఎగ్జాంపుల్లో గెట్ వరకు నాకు బాగానే ఉన్నది. ఇప్పుడు రిక్వెస్ట్ బాడీని ఎలా పంపించాలి దీనికోసం ఇఫ్ యూ లుక్ ఎట్ ద సింటాక్స్ ఫ్రమ్ ద డాక్యుమెంటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లే రైట్, వాళ్ళు ఏమి ఇచ్చినారు అంటే సింటాక్స్లో ఇప్పుడు రిక్వెస్ట్ మెథడ్ గెట్టా పుట్టా పోస్ట్ ఏదో ఒకటి పెడతావు, యుఆర్ఎల్ డిఫైన్ చేస్తావు, యుఆర్ఎల్ తర్వాత కామా పెట్టి కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఆ కర్లీ బ్రేసెస్లో హెడర్ ఇన్ఫర్మేషన్ హెడర్స్ ఫాలోడ్ బై డేటా ఏదన్నా ఉంటే డేటా కామా కుకీస్ ఏమన్నా ఉంటే కుకీస్ అండ్ విత్ దిస్ పర్టికులర్ బ్రేసెస్. సో హియర్ ఈ బ్రేసెస్ ఇక్కడ క్లోజ్ చేయాలి, ఈ బ్రేసెస్ ఇక్కడ ఓపెన్ చేయాలి, మధ్యలో ఉండే ప్రతి వాల్యూని కామా సెపరేటెడ్ వాల్యూస్తో పంపించాలి. అంటే నీ యొక్క పోస్ట్లోనే మొత్తం ఈ డేటా అంతా కూడా పంపించాలన్నమాట. సో దట్స్ ఫైన్. సో సురేంద్ర, ఇప్పుడు ఆ అప్లికేషన్లో చూస్తే డేటా కనిపించింది విచ్ ఈస్ అ రిక్వెస్ట్ డేటా, మరి నాకు హెడర్స్ ఎట్లా తెలుస్తాయి? సో ఇన్ జనరల్గా హెడర్స్ ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు ఇది పబ్లిక్ అప్లికేషన్ అవడం వల్ల మీకు ఏమీ ఇక్కడ కనిపించట్లేదు. దీనికి మనం చేయగలిగే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే postman.com. సో జనరల్గా మీరు postman.comని ఓపెన్ చేసి పోస్ట్మ్యాన్లో మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకుని జస్ట్ పోస్ట్మ్యాన్లోకి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఓకే, పోస్ట్మ్యాన్లోకి లాగిన్ అయిన తర్వాత ఏదో ఒక వర్క్ స్పేస్ని చూస్ చేసుకుని ఓకే, చూస్ యువర్ వర్క్ స్పేస్ సో దట్ మనం ఒక న్యూ రిక్వెస్ట్ని క్రియేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో ఆటోమేటికలీ మీరు పోస్ట్మ్యాన్లోకి వెళ్ళడంతో మిమ్మల్ని లాగిన్ అవుతుంది. మీరు లాగిన్ అయిన తర్వాత యూ నీడ్ టు చూస్ యువర్ వర్క్ స్పేస్. ఈ లెఫ్ట్ ప్యానల్లో మనకు కనిపించే వర్క్ స్పేస్ వస్తుంది అనమాట. ఆ పోస్ట్మ్యాన్లో వర్క్ స్పేస్లోకి మనం వెళ్ళాలి. సో ఈ వర్క్ స్పేస్లో వీ విల్ బీ క్రియేటింగ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ హియర్. అంటే నా అప్లికేషన్ ఎండ్ పాయింట్ ఎట్లా పనిచేస్తుంది, దానికి ఉండే హెడర్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, ఐ కెన్ సీ ఇట్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. సో ఇందులో నాకు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ స్పేసెస్ ఉన్నాయి. ఐఎమ్ చూసింగ్ వన్ పర్టికులర్ వర్క్ స్పేస్. ఓకే, ఈ వర్క్ స్పేస్ మీరు చూస్ చేసుకున్న తర్వాత ఈ పైన హెడర్లో ఇక్కడ ఈ ప్లస్ వచ్చింది, రైట్. హిట్ దట్ పర్టికులర్ +1 దట్ ఇట్ ఈస్ ఓపెనింగ్ ఎ న్యూ ట్యాబ్. సో ఇక్కడ ఇదిగో రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్? మనకు అది పోస్ట్కి వాళ్ళు అక్కడ ఇచ్చిన యుఆర్ఎల్ ఏముంది? సో హియర్ ఈస్ ద యుఆర్ఎల్ ఫర్ దట్ పోస్ట్. కాపీ ఇట్, పుట్ ఇట్ హియర్. అండ్ పోస్ట్కి వాళ్ళు బాడీ ఇచ్చారు, రైట్. హెయిర్ ఇస్ ద బాడీ దే హ్యావ్ గివెన్. సో ఇందులో బాడీ ఎక్కడ పాస్ చేయాలి అంటే ఇది ఇక్కడ మీకు బాడీ అనే ఒక ఆప్షన్ ఉన్నది. సెలెక్ట్ దట్ బాడీ. బాడీని సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఇక్కడ చూడండి, జేఎస్ఎన్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నది. సో ఇక్కడ బాడీలో రాలో జేఎస్ఎన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఆ బాడీని ఇక్కడ ఇన్పుట్ కింద ఇచ్చాను. సో హియర్ నేమ్ సురేంద్ర. సో జస్ట్ నేను ఇట్లా ఇస్తున్నా, క్రియేట్ చేసేటప్పుడు సురేంద్ర మ్యాక్బుక్ ప్రో 16 అని క్రియేట్ చేయంటున్నా. ఎప్పుడైతే నేను సెండ్ కొట్టానో, సెండ్ కొట్టిన తర్వాత సి హియర్ నా రెస్పాన్స్ 200 వచ్చింది, స్టేటింగ్ దట్ ఇది నీకు నేను ఇచ్చిన ఐడి, ఈ ఎంట్రీ నేను క్రియేట్ చేసేసాను ఈ రోజు అని ఇక్కడ నాకు డిస్ప్లే అయింది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇది అయిన తర్వాత ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇదిగో చూడండి, బాడీలో మనం బాడీ ఇచ్చాము. ఆథరైజేషన్ అంటే మనం తర్వాత చూస్తాం. ఇందులో హెడర్స్, నేనేమీ హెడర్స్ ఇవ్వలేదు, కానీ బై డిఫాల్ట్ ఇట్ క్యాప్చర్డ్ దోస్ హెడర్స్. 9 హిడెన్ హెడర్స్ ఉన్నాయి. నేను సెలెక్ట్ చేస్తే కనుక ఇవన్నీ హెడర్స్ ఉన్నాయి. ఇందులో కంటెంట్ టైపు, కంటెంట్ లెంత్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ హెడర్లో నేను ఒక హెడర్ని తీసుకుని నా పోస్ట్లోకి ఇన్పుట్ కింద ఇచ్చి చూస్తా. ఎందుకంటే నా సింటాక్స్లో హెడర్స్ ఉంది కదా, దానికోసం. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి అంటేనండి, మనకి ఏదైనా ఒక ఏపీఐ ఎండ్ పాయింట్ ఇస్తే కనుక డైరెక్ట్లీ మనం మన ప్లే రైట్లో రాసే ముంగట ఈ పోస్ట్ మ్యాన్కి వెళ్ళి ఆ ఏపీఐ పనిచేస్తుందా లేదా చెక్ చేసుకుని తర్వాత మనం కోడ్ రాసుకుంటాం. ఓకే, దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఫస్ట్ లెట్ మీ పుల్ మై విఎస్ కోడ్. ఓకే, లెట్ మీ పుల్ మై విఎస్ కోడ్. అండ్ ఇక్కడ లెట్ అస్ క్రియేట్ ఎ న్యూ ప్రోగ్రామ్. ఓకే, కంప్లీట్గా ఒక న్యూ స్పెక్ ఫైల్ని క్రియేట్ చేద్దాం. సో హియర్ యూనో ఏపీఐ example2 డాట్ స్పెక్ డాట్ జేఎస్. సో ఇందులో ఇంపోర్ట్ అన్నది మనకి క్వైట్ కామన్ కాబట్టి ఐఎమ్ జస్ట్ ఇంపోర్టింగ్ ఇట్, ఫాలోడ్ బై ఇక్కడ నేను టెస్ట్ క్రియేట్ చేస్తున్నాను. టెస్ట్
పోస్ట్ రిక్వెస్ట్ 1 ఎస్సింక్. నువ్వు ఇక్కడ యూస్ చేయాల్సిన ఫిక్సర్ రిక్వెస్ట్ ఫిక్సర్ని నువ్వైతే యూస్ చేయాలి. అండ్ దిస్ ఈస్ ద వన్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నీ అప్లికేషన్ని హిట్ చేయాలి. అవైట్ రిక్వెస్ట్ డాట్ పోస్ట్. ఓకే, బాగానే ఉంది. పోస్ట్కి నీ అప్లికేషన్ యుఆర్ఎల్ ఇవ్వాలి ఫస్ట్. సో వాట్ ఈజ్ యువర్ అప్లికేషన్ యుఆర్ఎల్? ది ఏపీఐ ఎండ్ పాయింట్ యుఆర్ఎల్. ఇది ఎండ్ పాయింట్ యుఆర్ఎల్. కాపీ ఇట్, అప్డేట్ ది యుఆర్ఎల్. ఇచ్చిన తర్వాత సో ఇక్కడ ఓకే యుఆర్ఎల్ ఇచ్చిన వాట్ హ్యాపెండ్? ఓకే, ఇది ప్రాపర్గా కాపీ అవ్వలేదు. యా, లెట్ మీ అప్డేట్ ఇట్. ఇచ్చిన తర్వాత కామా సెపరేటెడ్. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఈ యొక్క ఓకే, సో హిట్ ఎంటర్. ఇక్కడ ఈ బ్రాకెట్ ఓపెన్ చేసి కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. సో అంతే కదా, అక్కడ సింటాక్స్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. సో ఇదిగో ఈ సింటాక్స్ ఈ పీపీటీలో చూస్తే కనుక, ఇదిగో ఈ పీపీటీలో సింటాక్స్ చూస్తే కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి, కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేయాలి. అండ్ హెడర్స్ అని ఇవ్వాలి నువ్వు హెడర్స్ని డిఫైన్ చేయడం కోసం. ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఫస్ట్ నేను హెడర్స్ని డిఫైన్ చేస్తున్నా. హెడర్స్ నువ్వు పాస్ చేయాల్సిన హెడర్స్ అన్నీ కూడా ఇలా బ్రేసెస్లో పంపించాలి. సో హియర్ ఇక్కడ బ్రేసెస్లో హెడర్స్ పంపించి కామా, అండ్ దాని తర్వాత నువ్వు పాస్ చేయాల్సిన డేటాని కూడా ఇట్లా కర్లీ బ్రేసెస్లో పంపించాలి. నీ డేటాని కూడా కర్లీ బ్రేసెస్లో పంపించాలి. హెడర్స్ ఏమిద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు పోస్ట్ మ్యాన్లో నేను చెక్ చేస్తే ఇక్కడ కంటెంట్ టైప్ అప్లికేషన్ డాట్ జేఎస్ఎన్ అని ఉన్నది. ఇదిగో ఇది హెడర్. కంటెంట్ టైప్ అప్లికేషన్ స్లాష్ జేఎస్ఎన్ అని ఉన్నది. సో ఈ కంటెంట్ టైప్ ఒక్కటి మనం పంపిద్దాం. సో కంటెంట్ టైప్లో సి క్యాపిటల్ టీ క్యాపిటల్. సో ఇక్కడికి వచ్చి హెడర్స్లో నేను పంపించే హెడర్ ఏంటి? కంటెంట్ టైప్. సో కంటెంట్ టైప్ దీని యొక్క వాల్యూ ఏంటి? అప్లికేషన్ అప్లికేషన్ స్లాష్ జేఎస్ఎన్. సో ఇలా నీకు ఎన్ని హెడర్స్ ఉన్నా సరే కామా సెపరేటెడ్ వాల్యూస్ అన్నీ ఇవ్వచ్చు. డేటా. సో ఇప్పుడు ఇక్కడ డేటాలో నీ అప్లికేషన్లో నువ్వు పాస్ ఆన్ చేసే డేటా ఏంటి? సో హియర్ నువ్వు పోస్ట్ మ్యాన్లో చూస్తే కనుక నీ రిక్వెస్ట్ బాడీ ఇది కదా నీ డేటా. సో హియర్ మ్యాక్బుక్ ప్రో అని ఇచ్చా, నెంబర్ 16 తీసేసాను. ఇది నా డేటా. ఈ డేటాని కాపీ చేసుకుని నీ విఎస్ కోడ్లో ఇక్కడ పేస్ట్ చేశాను. దట్స్ ఇట్ అండి. నేను ఆ డేటాని కాపీ చేసి పేస్ట్ చేశాను నేను. సో ఈ కాపీ పేస్ట్ చేసేటప్పుడు ఇక్కడ బ్రేసెస్ అన్నీ ఉన్నాయి. నాకు బ్రేసెస్తో పని లేదు. సో డైరెక్ట్ ఈ నేమ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కాపీ చేసుకుంటున్నా. బ్రేసెస్తో మనకి ఇష్యూస్ వస్తాయి కాబట్టి. సో ప్రాపర్గా నా డేటా అంతా కాపీ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఏమొచ్చింది? ఈ పోస్ట్ రిక్వెస్ట్కి హెడర్లు ఉంది, ఈ పోస్ట్ రిక్వెస్ట్కి డేటా ఉంది. ఈ పోస్ట్ రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు కాన్స్టెంట్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు, అండ్ ఇదంతా అయిన తర్వాత ఇక్కడే కదా మీకు అది ఎండ్ అవుతుంది. ఇదంతా అయిన తర్వాత నా ఓకే కాన్స్టెంట్ రెస్పాన్స్ బాడీ ఈజ్ ఈక్వల్ టు అవైట్ రెస్పాన్స్ డాట్ జేఎస్ఎన్. నువ్వు జేఎస్ఎన్ని తెచ్చుకుని కన్సోల్ డాట్ లాగ్ రెస్పాన్స్ బాడీని ప్రింట్ చేయంటున్నాం. ఐఎమ్ ప్రింటింగ్ దిస్ పర్టికులర్ రెస్పాన్స్ బాడీ. ఇది ఎగ్జిక్యూట్ అయితే క్రియేట్ అయిన ఎంట్రీ ప్రింట్ అవ్వాలి. లెటస్ సి స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా ఫెయిల్ అవుతుందా? సి హియర్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యి దానికి ఒక ఐడి జనరేట్ చేసి ఆ ఐడితో పాటు దీని వాల్యూని కూడా ఇట్లా ప్రింట్ చేశాను. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తున్నానంటే, ఇది నేను క్రియేట్ చేసిన పోస్ట్ కదా, ఇది రెస్పాన్స్ కదా. ఇప్పటికి దీన్ని సేవ్ చేసుకుని నా పోస్ట్ ప్రోగ్రాంలోనే ఎండింగ్లో ఇక్కడ సేవ్ చేస్తున్నా. ఓకే, రెస్పాన్స్ బాడీ జస్ట్ ఫర్ ఎ రెఫరెన్స్, ఎందుకంటే ఫ్యూచర్లో దీన్ని మనం వాడుకుంటాము. అందుకని రెస్పాన్స్ బాడీ నేను ఇక్కడ సేవ్ చేశాను ఫర్ ద టైం బీయింగ్. ఇప్పుడు ఈ రెస్పాన్స్ బాడీని మీరు కరెక్ట్గా చెక్ చేస్తే ఇందులో ఐడి ఉంది, నేమ్ ఉంది, డేటా ఉంది, ఇయర్ ఉంది. ఇయర్ వరకు మనం క్యాప్చర్ చేయడం ఇందాక చూసేసాం, రైట్? రెస్పాన్స్ బాడీ డాట్ డేటా డాట్ ఇయర్. ఇప్పుడు సిపియు మోడల్ ఎట్లా క్యాప్చర్ చేయాలి? సో హియర్ రెస్పాన్స్ బాడీ response body dot data dot సిపియు మోడల్. నేను సిపియు మోడల్ అని ఇస్తే నాకు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తేనండి, ఇక్కడేమో సిపియు మోడల్ విత్ స్పేస్తో ఉంది. నేను అదే స్పేస్ ఇక్కడ ఇస్తా ఉంటుంటే అది రికగ్నైజ్ చేయట్లేదు. సో మనం ఈ రెస్పాన్స్ బాడీలో ఈ సిపియు మోడల్ని మనం డైరెక్ట్లీ హ్యాండిల్ చేయలేమండి. దీన్ని స్పేసెస్ ఏది ఉన్నా దాన్ని హ్యాండిల్ చేయలేం. దానికి చేయడం కోసం మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే కనుక ఓకే కాన్స్టెంట్ ఫీల్డ్ నేమ్
ఓకేనా? ఫీల్డ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నీ ఫీల్డ్ నేమ్ ఏంటి? సిపియు మోడల్. సిపియు మోడల్ అన్న ఫీల్డ్ నేమ్లోంచి నువ్వు అక్కడి నుంచి తెచ్చుకుని నౌ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ ఇస్ ఫ్రమ్ ద రెస్పాన్స్ డేటా, లోపల డేటాలో ఫీల్డ్ నేమ్ని పట్టరా. ఓకే, లోపల డేటాలో ఫీల్డ్ నేమ్ని పట్టరా. దీన్ని స్టోర్ ఇట్ ఇన్ ఏ కాన్స్టెంట్ వాల్ ఈజ్ ఈక్వల్ టు అండ్ హియర్ కన్సోల్ డాట్ లాగ్ వాల్. సింపుల్ అండి. ఇది ఏంటి అంటే డైరెక్ట్లీ స్పేస్ ఉన్నది అది రికగ్నైజ్ చేయదు కాబట్టి స్పేస్ ఉన్నదాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని ఒక కాన్స్టెంట్లో రెస్పాన్స్ డేటా బ్రాకెట్లో ఆ ఫీల్డ్ని పట్టుకోరా అంటున్నాం. సో వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ఆ సిపియు మోడల్ని దట్ షుడ్ రిట్రీవ్ అండ్ దట్ షుడ్ ప్రింట్ దట్ సిపియు మోడల్. సో హియర్ ఫీల్డ్ నేమ్ తీసుకురావట్లే, రెస్పాన్స్ డేటా ఆఫ్ డేటా డాట్ ఫీల్డ్ నేమ్. సో ఏమంటుంది? రెస్పాన్స్ డేటా ఈజింట్ డిఫైన్డ్. ఓకే, సో మనం రెస్పాన్స్ డేటా కాదు కదా, మనం డిఫైన్ చేసింది ఏంటి? రెస్పాన్స్ బాడీ కదా. రైట్, సో ఇట్స్ రాంగ్. బేసికలీ రెస్పాన్స్ బాడీని డిఫైన్ చేసాం మనం. రైట్, రెస్పాన్స్ బాడీ. నౌ వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, సి హియర్ సిపియు మోడల్ని రిట్రీవ్ చేసింది. సో దిస్ ఈస్ ద వే హౌ కెన్ వి క్రియేట్ అన్ ఎంట్రీ అండి. Okay, perfectly all right. Let's take a break. See you again in the next session. Okay, thank you very much. Bye bye.